తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 6 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్న భారత వాతావరణ శాఖ ఇవాల్టి నుంచి 21 వరకు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ఒక ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో తెలంగాణకు ఆగ్నేయం నుంచి ఏపీకి నైరుతి నుంచి తేమ గాలులు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తున్నాయని అధికారులు వివరించారు. వర్షంతో పాటు గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అకాల వర్షంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పడతాయని అంచనా వేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం లాంటి జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అనకాపల్లి, అల్లూరి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీ సత్యసాయి, నంద్యాల, అనంతపురం, కర్నూలు, ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు, కృష్ణా, కాకినాడ, విశాఖ, కోనసీమ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది వాతావరణ శాఖ. తెలంగాణలో ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ సహా పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. మంగళ, బుధవారాల్లో ఉత్తర తెలంగాణలోని మరిన్ని జిల్లాలకు, ఆ తర్వాత మార్చి 18, 19 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు వానలు విస్తరించే అవకాశం ఉంది. ఒడిశా రాష్ట్రంలోని మయూర్భంజ్ జిల్లాలో తుఫాను అల్లకల్లోలం సృష్టించింది. వాన బీభత్సం కారణంగా 2 వ్యక్తులు చనిపోయారు, మరో 5 తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని సుమారు 12 గ్రామాల్లో తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది. ఇవాళ కూడా మయూర్భంజ్ జిల్లాలో పిడుగులు, వడగళ్ల వాన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సుందర్గఢ్, కేందుగర్, బాలాసోర్, భద్రక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు లైవ్ లో అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ బిందు, చెప్పండి, ఐఎండీ జారీ చేసిన ఈ రైన్ అలర్ట్ లో ఏ జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు? రైట్ ఇంద్రజ, తెలుగు రాష్ట్రాల్లో ఐఎండీ హెచ్చరికల ప్రకారం వర్షాలు పడతాయనే హెచ్చరికలు అయితే జారీ చేశారు. దీనికి సంబంధించి రానున్న 6 రోజుల పాటులో అయితే వర్షాలు భారీగా పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఎండాకాలం మొదలైంది. ఎండ ఉష్ణోగ్రతలకు ప్రజలు బయటకు రాని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో వర్షాలు పడడం అనేది అసలు ఊహించలేని విషయం. అటువంటి వర్షాలు సకాలంలో ఇప్పుడు 6 రోజుల పాటు, అంటే ఈ నెల 21 వరకు పడుతుంది. కర్ణాటక నుండి తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతుంది. ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో రాష్ట్రాల్లో మరి పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షాల ప్రభావితం చూపించే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి తెలంగాణకు ఇప్పటికే భారీగా వర్ష బీభత్సాన్ని గమనించే అలర్ట్ని కూడా జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. 6 రోజుల పాటు అయితే ఈ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా హెచ్చరికలు జారీ చేశారు ఇంద్రజ. అయితే ఇప్పటికే చూసుకుంటే ఒడిశా వంటి రాష్ట్రాల్లో అయితే ఇప్పటికే వర్ష బీభత్సం అల్లకల్లోలం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ వర్షాల కారణంగా ఇప్పటికే అక్కడ 2 మృతి చెందారు, మరి మరో 5 కూడా గాయపడ్డారు. ఈ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో వరదల ప్రమాదం ఎలా ఉంది?
రైట్ ఇంద్రజ. ఇప్పటికే ఎండాకాలం నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారి యొక్క రోజువారీ పనులు చేసుకుంటున్నారో వారికి ఇప్పుడు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల్లో మరియు ఉన్న తీర ప్రాంతాల్లో ప్రజలకి ఇప్పుడే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని కూడా చెప్పడం జరిగింది. ఇంకా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకి సంబంధించి ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ 6 రోజుల పాటు వెదర్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైతే వేటకు వెళ్తారో సముద్రాలు తీర ప్రాంతాల్లో ఉన్న వారిని కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అయితే 6 రోజులు అంటే రేపటి నుండి ఏదైతే ప్రభావం కొనసాగుతుందో వర్షం ప్రభావం దాన్ని బట్టి కూడా చూసి హెచ్చరికలు జారీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే 6 రోజుల పాటు పలు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఇదే వర్షాల నేపథ్యం కొనసాగిద్ది. కొంచెం పిడుగులు పడుతూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉందని కూడా చెప్తున్నారు. బిందు, జిల్లా యంత్రాంగం ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం జిల్లా వంటి జిల్లాల్లో కూడా వర్షాలు అంటే ప్రభావం చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా ముఖ్యంగా ప్రతి జిల్లాకు సంబంధించి జిల్లా యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. ప్రతి జిల్లా కలెక్టరేట్ కూడా దీనికి సంబంధించి అప్రమత్తమై తగు జాగ్రత్తలు అయితే తీసుకోవడం జరిగింది. ప్రజలకు సంబంధించి కూడా ముఖ్యంగా ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. అంటే ఈ ఎండాకాలంలో వర్షం పడుతుందని కూడా ఎవరు ఊహించరు కాబట్టి దానికి సంబంధించి ముందుగానే జాగ్రత్తలు కానీ ముందుగానే హెచ్చరికలు కానీ జారీ చేయడం జరిగింది. ఎటువంటి అపాయం కనుక ఎటువంటి ఇబ్బందులు కనుక కలిగితే ప్రత్యేకమైన టోల్ ఫ్రీ నెంబర్లు కూడా పెట్టారు. ఆయా జిల్లా కలెక్టరేట్లకి ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి సహాయక సహకారాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా చెప్పాలని కూడా చెప్పడం జరిగింది. ఇటువంటి ముఖ్యమైన కార్యాచరణలు కూడా చేపట్టనున్నారు. ఎండాకాలం నేపథ్యంలో వర్షాలను ఎవరు ఊహించలేరు కాబట్టి వర్షాలు వస్తున్నాయని ముందుగానే వాతావరణ శాఖ వెల్లడించింది కాబట్టి దానికి తగ్గ జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది. ఇంద్రజ. రైట్ బిందు, ఈ వర్షాలు ఎంతకాలం కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు? అంటే ఇప్పటికే ఇటు తమిళనాడు వరకు అయితే ద్రోణి కొనసాగుతుంది. ఈ వర్షాలకు సంబంధించి రానున్న 6 రోజుల పాటు అయితే వర్షం కొనసాగుతుందని చెప్పడం జరిగింది. అదే వరకు 21వ తేదీ వరకు అయితే ఈ వర్షాలు ఇదే కొనసాగుతాయని చెప్తుంది. అయితే ముఖ్యంగా ఒడిశా అటు సైడ్ ప్రాంతాల్లో అయితే బీభత్సంగా వర్షాలు పడుతున్నాయి. ఆ నేపథ్యంలో ఇక్కడ కూడా కొంచెం ఎండ తీవ్రత అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ఒక 2 రోజులు 3 రోజుల నుండి ఎండ తీవ్రత భారీగా ఉష్ణోగ్రతలు తగ్గినాయి. ప్రజలకు కొంచెం ఊరట కలిగిందనే చెప్పుకోవచ్చు. అంటే ఫిబ్రవరి చివరి నాటికే ఎండ తీవ్రత మరింత అధికంగా ఉంది. ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి కనిపించలేనంతగా అయితే ఎండ తీవ్రత ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ఇటువంటి అకాల వర్షాలు అంటే ఊహించలేని వర్షాలు రావడంతో కొంచెం వరకు అయితే ఉష్ణోగ్రతలు తగ్గినాయి. ఈ వర్షాలు రానున్న రోజులు 6 రోజుల పాటు ఇట్లానే కొనసాగుతాయని కూడా అంచనా వేశారు. ఇంద్రజ. రైట్ బిందు, మరి వ్యవసాయంపై ఈ వర్షాల ప్రభావం ఎలా ఉండబోతోంది? రైట్ ఇంద్రజ. ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి ఇది ఇప్పుడు సీజనల్ పంటలకు సంబంధించి కూడా కొన్ని సీజనల్ పంటలు ఉన్నాయి. ఈ సీజన్లో పండే ప్రతి పంటకి సంబంధించి కూడా ఇప్పుడు రైతులు ముందుగానే అంచనా వేసుకుంటారు. ఎండాకాలంలో ఎటువంటి పంట దిగుబడికి వస్తుందో, వర్షాకాలంలో ఎటువంటి పంట దిగుబడికి వస్తుందో దానికి సంబంధించి కూడా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటీవల చూసుకుంటే ఒక తుఫాన్ వచ్చింది. తుఫాన్ నేపథ్యంలో భారీగా రైతులందరికీ కూడా పంట నష్టం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇది తుఫాన్గా మారుతుందా లేదా వర్షాలతో ఆగుతుందా అన్న దానిపైన కూడా వాతావరణ శాఖ క్లియర్గా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ బిందు. Subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.